హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి లేటెస్ట్గా గవర్నమెంట్ ఫార్మా ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో 40,000 వరకు అయితే శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. సో మీరు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్గా అయితే జాబ్స్ అయితే ఉండడం జరుగుతున్నాయి. సో మీరు ఇంటర్ పాస్ అయినా, మీరు బీఎస్సీ చేసిన, బీకామ్, బీటెక్, బీసీఏ, బీఏ, మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బీ ఫార్మసీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి అండ్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అయితే మీరు ఈ వీడియో అయితే చూసి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఉండదు అనమాట. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని కేటగిరీస్ వాళ్ళు తప్పకుండా అయితే ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో కంపల్సరీగా అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది కూడా మన తెలంగాణ హైదరాబాద్ కి సంబంధించిన అయితే ఉండడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేయడం జరుగుతుంది. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పి క్లియర్ కట్ గా అయితే ఇచ్చారనమాట. సో వీళ్ళైతే మినిస్ట్రీ ఆఫ్ ఫార్మా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కింద అయితే వీళ్ళు వస్తుందన్నమాట వీళ్ళ ఇన్స్టిట్యూట్ అనేది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట రెగ్యులర్ బేసిస్ మీద. సో ఇక్కడ మీకు వేకెన్సీస్ చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయి. సో రిజిస్ట్రార్ అని, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అని, సిస్టమ్ ఇంజనీర్ అని, లైబ్రరీ ఆఫీసర్ అని చెప్పి, మెడికల్ ఆఫీసర్ అని, సైంటిస్ట్ అని, తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అని చెప్పి, అకౌంటెంట్, స్టోర్ కీపర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళకు ఉన్నాయి. సో తప్పకుండా అయితే ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. స్కిప్ చేసినట్లయితే మీకు చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ అయితే మీకు మిస్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు ఇక్కడ డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చారు అన్ని జాబ్స్ కి సంబంధించి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎలిజిబుల్ డీటెయిల్స్ అన్ని కూడా. సో ముందుకైతే మనకి ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ అని చూద్దాం. సో ఇదైతే మీకు మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇంకా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ అలా అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు సైన్స్ సంబంధించిన ఫీల్డ్ లో ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీరు బైపీసీ చేసినా, ఎంపీసీ చేసినా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ డిజైరబుల్ ఉంది నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పి. సో ఇదైతే కంపల్సరీ అయితే కాదు. సో మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంతే. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్, మీకు జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే ఉండే అవకాశం అయితే మీకు ఉన్నాయన్నమాట. తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 2, సో ఇది కూడా అయితే మీకు ఇంకో జాబ్ అనమాట. సో 35 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, 18 నుంచి 35 ఇయర్స్ వరకు. ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి, ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, సో మీరు ఎలాంటి డిసిప్లిన్ లో మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీఎస్సీ, బీకామ్, బీటెక్, లేకపోతే బీ ఫార్మసీ, బీబీఏ, బీఏ, ఇలా ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఇక్కడ మనకి డిజైరబుల్ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో ఈ డిజైరబుల్ అంటే ఏంటంటే మీరు కంపల్సరీగా మాకు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి కాదు. సో డిజైరబుల్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో మాకు ఎక్స్పీరియన్స్ లేదు, మేము అప్లై చేసుకోకూడదా అని కాదు. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు అనమాట.
సో మీకు ఇక్కడ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అయితే 2 ఇయర్స్ పాటు అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఇవి ట్రైనింగ్ పీరియడ్ అనమాట. సో ట్రైనింగ్ పీరియడ్ లో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు మీకు ట్రైనింగ్ పీరియడ్ నుంచి చూసారా, సో ఆ ట్రైనింగ్ పీరియడ్ అనమాట ఇది. సో దాని తర్వాత మీకైతే పోస్ట్ కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, పోస్టింగ్ కూడా. సో మీకు ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ 1 అని చెప్పింది, ఇది ఇంకొక జాబ్ అనమాట. ఇది కూడా ఎనీ డిసిప్లిన్ లో మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ గ్రేడ్ 1 జాబ్ కి అయితే మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అడిగారు. కాబట్టి ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఈ జాబ్ కి అయితే. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, వాటికి కూడా అయితే మీకు ఎక్స్పీరియన్సెస్ కావాలని చెప్పి అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అని ఉంది, దీనికి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు అనమాట. సో ఇక్కడ మీకు మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హిందీలోకి సంబంధించి మీరు బీఈడి చేసినా లేకపోతే మాస్టర్స్ డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ హిందీ ట్రాన్స్లేటర్. తర్వాత స్టోర్ కీపర్ అని ఉంది. సో మీకు ఎక్కడైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో కానీ సో మీకు ఏదైనా స్టోర్ కీపర్ లాంటివి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ స్టోర్ కీపర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇంకా పైన అన్ని ఎక్స్పీరియన్స్ తో అయితే కావాలన్నమాట. సో అవి కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఈ స్టార్టింగ్ లో చెప్పిన జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ ఆల్సో అసిస్టెంట్ గ్రేడ్ 2 కి సంబంధించినవి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదు అనమాట. సో తప్పకుండా ఈ 2 జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే. సో ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఉన్నాయి. సో ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో పోస్ట్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు 2 రకాలుగా అయితే కంపల్సరీగా అప్లై చేయాలి. ఒకటి పోస్ట్ అయితే పంపించాలి, ఇంకొకటి ఈమెయిల్ ద్వారా కూడా అయితే పంపించాలి. కాబట్టి చివరి దాకా చూడండి, ఎక్కడ మిస్ చేయకుండా. సో అవి కూడా అయితే ఎలా అప్లై చేయాలో కూడా చెప్తుందాం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు బిఫోర్ అప్లయింగ్ మీరైతే మీ నోటిఫికేషన్ మొత్తాన్ని అయితే ఫుల్ గా అయితే చదవాల్సి ఉంటుంది. చదివి మాత్రమే పూర్తిగా మీరైతే అప్లై చేసుకోండి, ఎలాంటి మిస్టేక్ అయితే చేయకూడదు అనమాట. సో ఇక్కడ మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు అప్లికేషన్ ఫీజు కూడా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే మీరు ఇక్కడ ఇచ్చారు. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఆల్ అదర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు అనమాట. ఇక్కడ మనకి వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 జాబ్ కి అయితే మీరు 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పోస్టర్స్ విత్ పే స్కేల్ లెవెల్ 9 అని చెప్పి చూసారా, సో దానికంటే బిలో ఉన్న పోస్టులు అన్నిటికీ 500 రూపీస్ పే చేసి సరిపోతుంది. సో లెవెల్ 10 పే స్కేల్ కి అయితే మీకు 1000 రూపీస్ అయితే చేయాలి. మన అప్లికేషన్ కి సంబంధించి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 2 జాబ్స్ అయితే మనకి పే స్కేల్ లెవెల్ 9 కంటే తక్కువే అయితే ఉంటాయన్నమాట. సో కాబట్టి మీరు 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అది కూడా ఆన్లైన్ లో అయితే పే చేయాలి. అది కూడా ఎలా పే చేయాలో కూడా అయితే చెప్తాం జరుగుతుంది. కాబట్టి చివరి దాకా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ఆర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవైతే మీకు షార్ట్ లిస్ట్ అయితే క్యాండిడేట్స్ మాత్రమే అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళు ఈ పోస్ట్ లో కానీ తర్వాత మెయిల్ ఐడి పంపిస్తారు కదా రెండింటితో. సో ఇలా మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళైతే క్యాండిడేట్స్ ని డైరెక్ట్ గా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది మీరు అప్లై చేసిన దాన్ని బట్టి. సో వాళ్ళకి మాత్రమే, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రమే ఎవరైతే అప్లై చేస్తారో సో మీరు ఈమెయిల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఈమెయిల్ కి అయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే టెస్ట్ కి సంబంధించి ఆర్ ఇంటర్వ్యూకి సంబంధించి మెయిల్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అయితే చెక్ చేసుకుంటా ఉండండి. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళైతే అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన జిరాక్స్లు కూడా అయితే యాడ్ చేసి మీరైతే పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది. సో మీ ఇక్కడ ద రిజిస్టర్ ఎన్ఐపిఆర్ హైదరాబాద్ బాలనగర్ హైదరాబాద్ పిన్ కోడ్ అని చెప్పింది. సో ఈ అడ్రస్ కి అయితే మీరు పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ లో ఏం చేస్తారంటే ఎన్వెలప్ కవర్ తీసుకుని పోస్ట్ ఆఫీస్ లో సో దానిపైన మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్న అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి రాసి, సో మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్న ఆ పోస్ట్ నేమ్ రాసి, తర్వాత మీరు ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ అయితే ఇది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ అడ్రస్ కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ పంపించేసిన తర్వాత మీరు సాఫ్ట్ కాపీ అనేది మీరు ఈమెయిల్ కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ recruitment.nipr hyderabad@gov.in
సో ఈ మెయిల్ ఐడికి అయితే మీరు ఆ అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మీరు ఆ పీడిఎఫ్ రూపంలో అయితే ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫామ్ ని మీరైతే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అది కూడా ఎలా పంపించాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరి దాకా చూడండి. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఏంటంటే 23rd February 2025. సో ఈ డేట్ లోపల వాళ్ళకైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియో చూడంగానే వెంటనే అయితే అప్లై చేయండి. అంటే పోస్టులు అయితే పంపించాలి కాబట్టి. సో తప్పకుండా మీరు పోస్ట్‌లో పంపించినట్లయితే మీరు వాళ్ళకి రీచ్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రిజిస్టర్డ్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఈ అడ్రస్‌కి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు ఎలా పే చేయాలంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో మనకి ఇంకొక నోటిఫికేషన్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. కావాలంటే ఇది కూడా పీడిఎఫ్ కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో మీరు వెబ్‌సైట్‌లో వీళ్ళకి సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అని చెప్పి ఉంటాయి. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్‌కి సంబంధించిన మీరైతే సెర్చ్ బాక్స్‌లో అయితే ఎన్ఐపిఆర్ హైదరాబాద్ అని సెర్చ్ చేయాలన్నమాట. సో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో మీరు ఫస్ట్ ఇక్కడ పేమెంట్ సెలెక్ట్ చేసి ఎన్ఐపిఆర్ హైదరాబాద్ దగ్గర మీ సెలెక్ట్ ఎనీ కేటగిరీ అని చెప్పి ఉంటుంది. సో ఈ కేటగిరీలో ఏంటంటే మీరు ఇక్కడ టెండర్స్ సేల్ ఆర్ రిక్రూట్మెంట్ ఫీజ్ అని చెప్పి ఉంటుంది. సో లాస్ట్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా డీటెయిల్స్ అనేది మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఏ పేమెంట్ ద్వారా చేయాలని చెప్పి కనబడుతుంది. సో ఇలా పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయగలదు కాబట్టి సో మీరైతే డైరెక్ట్ గా పోస్ట్ అండ్ అలాగే ఈమెయిల్ కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. సో ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఈ అప్లికేషన్ ఫామ్ కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి ఉంటుంది. సో మీరు ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేసి తర్వాత పోస్ట్ కోడ్ ఇవి కూడా రాసి ఫీజు పే చేస్తున్నారు లేదా ఆర్ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయగలబడి మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి. సో తర్వాత నేమ్ ఆఫ్ అప్లికెంట్ తర్వాత మీ డీటెయిల్స్ అన్ని అయితే మీరు రాయండి. సో ఇలా మీరు ఇదంతా ఈ అన్ని అప్లికేషన్ ఫామ్ మొత్తం అయితే మీరు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో జిరాక్స్ తీసి మీరైతే ఫిల్అప్ చేయాలి ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్లీజ్ ఇండికేట్ టు వై యూ విష్ టు జాయిన్ ఎన్ఐపిఆర్. సో ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా అయితే ఇక్కడ మీరు రాయండి. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా అయితే ఫిల్అప్ చేసి ఇక్కడ దేర్ ఆర్ డాష్ అటాచ్డ్ షీట్స్ అలాంగ్ విత్ దిస్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ తో మీరు ఏ డాక్యుమెంట్స్ ఎన్ని షీట్స్ మీరు అటాచ్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ నెంబర్ రాయండి. అంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవి ఉంటాయి కదా. సో వాటి యొక్క జిరాక్సెస్ ఏమేమి అటాచ్ చేస్తున్నారో ఆ నెంబర్ ఇక్కడ రాయండి. తర్వాత డేట్, ప్లేస్ రాసి తర్వాత మీ సిగ్నేచర్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ మీకు సినాప్సిస్ అని చెప్పి ఉంటుంది. సో ఈ సినాప్సిస్ ఏంటంటే మీకు ఇది కూడా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ తోనైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా అయితే ఫిల్అప్ చేసి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ నాట్ అప్లికబుల్ అని చెప్పి రాసేయండి సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ అని చెప్పి ఉంటుంది. ఇదేమీ మీరు సంబంధించింది కాదు, ఆఫీస్ పర్పస్ అన్నమాట. సో మీరు ఇక్కడ ఏం రాయక్కర్లేదు. సో ఇలా అప్లికేషన్ ఫామ్ ని మొత్తం మీరు రాసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ ఫామ్ అనేది పోస్ట్ లో అయితే పంపించాల్సి ఉంటుంది. ఇదే అప్లికేషన్ ఫామ్ ని మీరు పీడిఎఫ్ ఫైల్ చేసి మీరైతే ఈమెయిల్ కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇందాక చూపించినాం కదా. సో ఆ ఈమెయిల్ కి అయితే సెండ్ చేయండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ ఛాన్స్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.